తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలకర రవికుమార్ నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామన్నపేట స్థానిక సంస్థలలో రాష్ట్రంలో 4 స్తంభాలాట మొదలైందని తెలియజేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మరియు 3 పార్టీలకు ధీటుగా 4వ పార్టీగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పురుడు పోసుకుందని రవికుమార్ తెలిపారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలకర రవికుమార్ నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థలలో రాష్ట్రంలో 4 స్తంభాలాట మొదలైందని తెలియజేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మరియు 3 పార్టీలకు ధీటుగా 4వ పార్టీగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పురుడు పోసుకుందని రవికుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అవినీతి రహిత తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రత్యేకంగా యువతీ యువకులు రాజకీయాల్లోనికి నాయకులుగా తయారు చేసే ఏకైక పార్టీ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అని అన్నారు. ఐఏఎస్ రిటైర్డ్ కూనపరెడ్డి హరిప్రసాద్ రాష్ట్ర స్టార్ క్యాంపెయినర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇచ్చారు, రాష్ట్రంలో కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. లోకల్ స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ మరియు జీహెచ్ఎంసీ మేయర్ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీకి ఇవ్వాలని, అత్యధిక స్థానాలను గెలిపించాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామని, లోకల్ పరిపాలన రాష్ట్రానికి చూపించాలని ఆకాంక్షతో ఈ పార్టీ ముందుకు పోతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇది గమనించాలని, రానున్న స్థానిక సంస్థలలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. నేను కూనపరెడ్డి హరిప్రసాద్, ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని, ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు. ఈ యొక్క తెలంగాణ ప్రజారాజ్య పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నాను. అయితే బాగా గుర్తుపెట్టిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ ప్రజారాజ్యం లాంటి పార్టీలు 71 ఉన్నాయి తెలంగాణలో. అయితే అనేక జిల్లాలకు మేము పోయి పరిచయం చేసుకొని, మీడియా మిత్రులు పరిచయం చేసుకొని, ప్రజలు కూడా పరిచయం చేసుకుంటున్నాం. ప్రతి జిల్లా కూడా అధ్యక్షులు పెట్టడం చేస్తున్నాము. కొన్ని జిల్లాలో ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇప్పటికే ప్రెస్ మీట్లు ఖమ్మం, సిద్దిపేట, మెదక్, జనగాం జిల్లాలో పెట్టడం జరిగింది. రేపు వరంగల్లో ఉంది. ఈ విషయం ఏంటంటే, గంటాబద్ధంగా చెప్తున్నాము, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 50% పైన గెలిచే అవకాశం మా పార్టీ కనబడుతుంది. మీరు మీడియా వాళ్ళు నమ్ముతారు, అది పార్టీ ఎక్కడి, పార్టీ ఓటర్స్ ఎక్కడ క్లియర్గా మాకు ఓటర్స్ లిస్ట్ ఉంది. లిస్ట్ అంటే ఎలక్షన్ ఇచ్చే లిస్ట్ కాదు, మాకు ఓటేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ మా దగ్గర ఉంది. ఒక జిల్లాలో 1000 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు. లిస్టు, ఓటర్స్ లిస్టు మా దగ్గర ఉపయోగించి, అంటే ప్రతి జిల్లాకు కూడా ఒక ఓటర్స్ లిస్ట్ని ఏర్పాటు చేసుకొని గ్రూప్ తయారు చేసాం. ఆ గ్రూప్లో ఆ ఓటర్స్ అందరూ ఉంటారు. సో కాబట్టి పక్కడ్బందీగా ఎలక్షన్ చేయడం కోసం చేస్తున్నాము. నేను అనేక రాజకీయ పార్టీల కోసం పనిచేశాను, అనేక రాజకీయ పార్టీలు అనుకుంటూ నడిపాను. దీని నుంచి గల్లీ దాకా ఎన్నో పార్టీలకు పనిచేశాను. లీడర్ అయిన తర్వాత నేను రాజకీయం ఉండాలి అని పనుకొని నేను పని ప్రజారాజ్య పార్టీలు చేరడం జరిగింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీసు, ఇంకా లోకల్ సంస్థలు, స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పోటీ చేస్తాం. ఎమ్మెల్యే, ఎంపీకి పోటీ చేయాలి. కేంద్రాన్ని బీజేపీకి ఇచ్చారు, రాష్ట్రాన్ని కాంగ్రెస్కి ఇచ్చారు. స్థానిక సంస్థలని ప్రజారాజ్య పార్టీకి ఇవ్వని చెప్పని కోరుతున్నాము. మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు చేరువయ్యి రేపటి నుంచి మా టీమ్స్ 40 జిల్లాలు తిరుగుతుంది. తిరిగి ప్రెసిడెంట్ తయారు చేయడం, తర్వాత బాడీ తయారు, డిస్ట్రిక్ట్ బాడీ తయారు చేయడం, ఆ తర్వాత ఇంకా ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది.
మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి మాకు కార్యకర్తలు, లీడర్స్ ఉన్నారు. ఇంకా పార్టీ బాగా బలోపేతం చేయడం కోసం ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాగుంది. ఒక ప్రెస్ మీట్కి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ రాదేమో పార్టీలు అని పడుకుంటారు. అట్లా కాదు, మేము పూర్తిగా నల్గొండలో ఉంటాము. మా కమిటీ ఉంటుంది, అంటే జిల్లాలో మేము పంపుతున్నాము. అయితే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు 4వ స్తంభంగా తెలంగాణ. నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయంగా గడిచిన సంవత్సరంలో పురుడు పోసుకొని తెలంగాణలో ఒక బలమైన రాజకీయ పార్టీగా ఎదగాలనే సదుద్దేశంతో అవినీతి రహిత తెలంగాణ పరిపాలన కోసం ఎదురు చూస్తున్న 4.5 కోట్ల జన సమూహానికి ధీటుగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భించిందని తెలియజేస్తూ, తెలంగాణ అనేక మంది ప్రాణ త్యాగాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ అనేక సంవత్సరాలు పోరాటం ద్వారా సాధించుకున్న ఈ తెలంగాణ ప్రత్యేకంగా ఈ తెలంగాణ ఈ భారతదేశానికే ఒక చరిత్రకరమైన రాష్ట్రం. ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా రాష్ట్రం ఏర్పడలేదు. ఒక రాష్ట్రం ఏర్పడడానికి ఇన్ని ప్రాణాలు, ఇంతమంది బలిదానాలు, అనేక మంది దీంట్లో అతలకుతలమై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశానికే కాదు అనేక దేశాలకు ఒక ఆదర్శంగా ప్రాణాలు సైతము సమర్పణ చేసి సాధించుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఓన్లీ తెలంగాణే. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న జరుగుతున్న పరిపాలనలకు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆ 3 పార్టీలకి ధీటుగా 4వ పార్టీగా 4 స్తంభాల ఆటగా మేము సైతము ప్రజల పక్షంన విధానంలో ఉన్నామని తెలియజేయడానికే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. ఇది గడిచిన అక్టోబర్ 28న దీన్ని ఆవిర్భవించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే యువకులను రాజకీయ నాయకులుగా, రాజకీయ చైతన్యం కలిగిన వారిగా, అనేక మంది మట్టిలో ఉన్న మాణిక్యం లాంటి యువకులను రాజకీయ నేతలుగా సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే ఈ తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించింది. ఆ పక్కన ఉన్న ఐఏఎస్ రిటైర్డ్ అధికారి పూనపురెడ్డి హరిప్రసాద్ గారు గడిచిన కాలంలో ప్రభుత్వానికి అనేక రాష్ట్రాలకు సేవ చేసినప్పటికీ ప్రజల కోసం సేవ చేయాలి, ఒక కొత్త రాజకీయ నాయకులు సిద్ధం కావాలనే ఉద్దేశంతోనే పాత రాజకీయ నాయకులు పోవాలి, కొత్త రాజకీయ నాయకులు రావాలనే సదుద్దేశంతోనే ఈ రాష్ట్రము ఈ విధంగా ముందుకు పోవాలని మా యొక్క ఆకాంక్ష. ఈ ప్రత్యేకంగా ఈ స్థానిక సంస్థలలో మేము సిద్ధము అనే తెలియజేయడానికే ఈ తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాం. మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, జరగబోతున్న హైదరాబాద్ గెటర్ కానీ అన్నిట్లో ఈ తెలంగాణ ప్రజారాజ్యం పోటీ చేసి యువకులను ఒక రాజకీయ చైతన్యంగా సంసిద్ధం చేసే ఉద్దేశమే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఆకాంక్ష. దానికోసమే మేము సిద్ధపడుతూ ఉంటున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ స్థానిక సంస్థలలో మేము రాజకీయాలకు, ఎన్నికలకు సిద్ధమని తెలియజేస్తూ అనేకులను సంసిద్ధం చేయడానికి ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళ్తుందని మీకు తెలియజేస్తూ జై తెలంగాణ. సార్గా